ఈ జమ్స్లో ప్రధానంగా నేను రావడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే ఈ సుదీర్ఘ నా ప్రస్థానంలో ఇన్ని సంవత్సరాలు 33 సంవత్సరాలు నేను రుద్రాక్షల్లో ఉన్నాను. ఇప్పుడు జమ్స్లోకి వచ్చి ఏదో తప్పు చేయాల్సిన అవసరం నాకైతే లేదు. వ్యాపారం కోసమో లేకపోతే ఎవరినో మెప్పించడం కోసం రావాల్సిన అవసరం లేదు. ఈ 33 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రస్థానంలో ఇంత చిన్న మచ్చ లేకుండా ఉన్నాము అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఏదో చేసేద్దామని అయితే కాదు. రుద్రాక్షల్లో నకిలీ రుద్రాక్షల గురించి ఎలా అయితే తెలియజేశామో ఈ జమ్స్లో కూడా అసలైనవి ఎలా ఉంటాయి, నకిలీలు ఎలా తెలుసుకోవాలి, ఈ వ్యవస్థను అయితే అక్కడ అభివృద్ధి చేసి పెట్టాం. ముఖ్యంగా ప్రతి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్నలు ఏమిటి అంటే, నా దగ్గర ఉన్న రత్నం అంటే ఇప్పటి వరకు ధరించి ఉన్నవాళ్ళు నా దగ్గర ఉన్న రత్నం అసలైనదేనా, ఒకవేళ ఇది అసలైనదే అయితే నాకు సంబంధించిన రత్నం పెట్టుకున్నానా, లేకపోతే సిద్ధాంతి గారు ఆయనకు ఉపయోగపడేది చెబితే నేను పెట్టుకున్నానా, లేకపోతే షాపు వాళ్ళకి ఎందులో లాభం వస్తే అది నాకు ఇచ్చారా, ఒకవేళ అలా ఇచ్చినా ఆ రత్నం కరెక్ట్ అయినదేనా, కరెక్ట్ అయితే దానికి తీసుకోవాల్సినంత అమౌంటే తీసుకున్నారా, చాలా రెట్లు అందరూ అనుకున్నట్టుగా 20 రెట్లు 30 రెట్లు అదనంగా మన దగ్గర తీసుకున్నారా అని అంత ఉంటుంది. మనం పేరు తీసుకోవద్దు కానీ గతంలో ఈ జమ్స్కి సంబంధించిన ఒక షాపులో ఒక సంస్థలో 10 రూపాయలు రాయిని 35,000 అమ్మినట్టుగా ఆ రోజు టీవీ ఛానల్స్లో చూసాం. సో అలాగే ఉంటుంది. ఇప్పుడు లక్షలు అంతవరకు ఎందుకు, ఇప్పుడు పేరు నేను తీసుకోను కానీ ఏదో అదృష్టం అదేదో రత్నం అని చెప్పేసి మనకు ఈ షాట్లు చాలా వస్తున్నాయి. అందులో చూస్తుంటే ఈ వ్యక్తుల్ని విమర్శించడం కోసం కాదు. ఇప్పుడు ఒక చిన్న ప్లేట్లో ఒక బ్రాస్ ప్లేట్లో ఇత్తడి పళ్ళెంలో నీళ్లు పోసి దాని నిండా డస్ట్ ఉంటుంది. ఆ రత్నం అలా పెట్టగానే డస్ట్ అంతా వెళ్ళిపోతుంది దూరంగా. మీలో ఉన్న నెగిటివ్ ఫోర్సెస్ కూడా ఇలా బయటకు వెళ్ళిపోతాయి ఈ రత్నం పెట్టుకుంటే ఆయన చెప్తున్నాడు సింబాలిక్గా. ఇగో ఎంత పవర్ఫుల్ ఈ రత్నం చూడండి అని ఇలా పెడుతున్నాడు. నిజంగానే అదంతా దూరంగా వెళ్ళిపోతుంది డస్ట్ అంతా. ఇది పెట్టగానే ఒక్కసారి కరెంట్ షాక్ తగిలినట్టుగా డస్ట్ దూరంగా వెళ్ళిపోతుంది. ఈ రత్నం మీ బాడీ మీద ఉంటే కూడా మీలో ఉన్న నెగిటివ్ ఫోర్సెస్ ఇలాగే వెళ్ళిపోతాయి, అంత పవర్ఫుల్ అని చెప్పి చూపిస్తున్నాడు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇలాంటి జిమిక్స్ని దూరం పెట్టాలి. ఇలాంటి జిమిక్స్ని ఈ మ్యాజిక్ ట్రిక్స్ని దూరం పెట్టాలి. ఇప్పుడు దేనికైనా మన వేలికైనా ఒక రాతికైనా ఒక మెటల్కైనా దేనికైనా సబ్బు రాసి దాంట్లో పెడితే డస్ట్ పెడితే అది దూరంగా వెళ్ళిపోతుంది. సబ్బు కొంచెం రాసి అక్కడ పెడితే దూరంగా వెళ్ళిపోతుంది. అది చూపించి నీలో ఉన్న నెగిటివ్ ఫోర్సెస్ కూడా వెళ్ళిపోతాయంటే అందరూ అది లక్షల కోట్లు అంట ఇవి ఏమిటో మరి. సో ఇలాంటి వాటిని అయితే ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ఖచ్చితంగా మన బలహీనతల్ని క్యాష్ చేసుకుని ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఒక బలహీనత ఉంటుంది. బలహీనతలు లేకుండా ఇన్బిల్ట్ మనకి బలాలు బలహీనతలు భగవంతుడు ఇచ్చాడు. కానీ ప్రతి వ్యక్తి దురదృష్టం ఏమిటంటే వాళ్ళల్లో ఉన్న బలాల్ని గుర్తించకుండా కేవలం బలహీనతల్ని భూతత్వంలో చూసేటువంటి సమాజంలో మనం ఉన్నాం. సో ఈ బలహీనతలే పెట్టుబడిగా మన చుట్టూ చాలామంది ఉంటారు. వాళ్ళకి ఏ పెట్టుబడి అక్కర్లేదు, మన బలహీనతలే వాళ్ళ పెట్టుబడి. సో కాబట్టి ఈ బలహీనతలు బహిర్గతం కాకుండా చూసుకోండి. మీకు ఏది కావాలో ఖచ్చితంగా తెలుసుకోండి. మీకు తెలియకపోతే తెలియజేసే వ్యవస్థని మీరు అప్రోచ్ అవ్వండి అని ఖచ్చితంగా నేనైతే చెప్పదలుచుకున్నాను. నేను రుద్రాక్షల్లో అయితే ఈ సుదీర్ఘంగా 33 సంవత్సరాలు నాకు అనుభవం ఉంది. అంత మాత్రాన జెమ్స్లో నాకు లేదు అని చెప్పడానికి కూడా లేదు. ఒకరికి ఇప్పుడు సపోజ్ నువ్వే ఉన్నావమ్మా, నీకు ఒక రత్నం నేను నీ జాతకానికి సరిపడేది నీ అవసరానికి సరిపడేది అడ్వైస్ చేయాలి. ఆ మేరకు నాకున్న అనుభవం చాలు. అందులో పొరపాటు లేకుండా పెద్ద యోధుడిని చెప్పను కానీ నీకు కావాల్సిన రత్నాన్ని ఖచ్చితంగా అయితే నేను చెప్పగలను. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక రుద్రాక్షల్లోకి వచ్చినప్పుడు కూడా నేను అంతే. రుద్రాక్షలు మానవ సంబంధం అన్న పుస్తకం హిమాలయాల్లో నేను అక్కడ ఉండి నా రీసెర్చ్ పీరియడ్లో అక్కడ ఉండి వాళ్ళందరితో మమేకమయ్యి ఆ పుస్తకం రాసి అది బయటకు వచ్చిన తర్వాత భారతీయ భాషల్లో ఇంచుమించుగా అన్ని భాషల్లో అది అనువదించబడింది. సో అలాగే రత్నాల్లోకి వచ్చినప్పుడు కూడా ఏమీ తెలియకుండా అయితే దీంట్లోకి నేను రాలేదు, ఎంతో కొంత తెలుసుకోకుండా అయితే రాలేదు. కేవలం రుద్రాక్షలు ఒకటే మాట్లాడట్లేదు నేను. టీవీ ఛానల్స్లో మీరు గమనిస్తే అనేక సామాజిక విషయాల పట్ల నేను మాట్లాడుతూ ఉంటాను. నువ్వు అన్నట్టు ఎన్నో కథలు చెప్తున్నాను. ఇప్పుడు వరకు ఈ మోటివేషనల్ స్టోరీస్
ప్రతి టీవీ ఛానల్లో ఒక కథ చెప్పి కానీ నేను ప్రోగ్రాంలోకి వెళ్ళడం నాకు ఇప్పటికి తెలియదు. ఆ కథ దాదాపు 5,000 పైచిలకు కథలు చెప్పాను. మనకు అందుబాటులో అన్ని కథలు ఏమి ఉండవు. నేను చాలా స్పాంటేనియస్గా అక్కడికక్కడ కథలు నేనే అప్పటికప్పుడు చెప్పే కథలు చాలా ఉన్నాయి. నేను ముందుగా రాసుకున్న కథలు. ఇలాగా ఏదో ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడడం, అనేక విషయాల మీద మాట్లాడడం, అన్ని విషయాలు మాట్లాడిన వాడిని దీంట్లో తెలియకుండా ఎందుకు వస్తాను? అవును సార్, ఇక్కడ నేను ఒక ప్రశ్న, మీరు ఇందాక చెప్పినట్లుగా రత్నాన్ని వాడేటప్పుడు తెలుసుకునే వ్యవస్థ దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి, వ్యవస్థ దగ్గరికి వెళ్ళి మీరు పూర్తిగా తెలుసుకొని కొనండి అన్నారు. అలాంటి వ్యవస్థ రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్లో ఉందా? అదే చెప్తున్నాను. ఇక్కడ ల్యాబొరేటరీతో సహా పాటు నిష్ణాతులైన వాళ్ళు అందరూ ఉంటారు, అడ్వైస్ చేసే వాళ్ళు ఉంటారు, నేను అడ్వైస్ చేస్తాను. అన్నీ ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంటాయి, అందరూ క్వాలిఫైడ్ పర్సన్సే ఉంటారు. సరదాగా ఏదో కాలక్షేపానికి చెప్పేవాళ్ళు, వ్యాపారం కోసం చేసేవాళ్ళు, అలాంటిది ఇక్కడ ఏమీ ఉండదు. ఇంకొకటి ఏమిటంటే ఇందులో భయపెట్టే వాళ్ళ సంఖ్య ఎక్కువ. ముందు అవి మానాలి, వాటిని వ్యతిరేకించాలి. ఆచరణ యోగ్యము కానిదేది ఆచారము కాదు, ఆచరించగలిగేది మాత్రమే ఆచారం. ఆచరణ యోగ్యం కానిదేది ఆచారం కాదు. ఒకవేళ ఏ సాంప్రదాయంలో అయినా, ఏ ఆచారంలో అయినా, ఏ పద్ధతిలో అయినా ఇది నువ్వు చేస్తే ఇది నీకు నష్టం, ఇది నీ దగ్గర ఉంటే ప్రమాదం, ఇలాంటివి చెప్తే తప్పు. ఏదైనా ఒకవేళ ఒక ధర్మం కానీ ఒక సాంప్రదాయం కానీ అది మానవ మనుగడకు ఉపయోగపడాలి తప్ప వినాశనానికి కాదు. మన ధర్మం ఒక సనాతన ధర్మం. ఈ ధర్మంలో మనం ఏం చెప్పాము అంటే ఎక్కడా కూడా వ్యతిరేక పదాలు వాడద్దు. పైన తదాస్తు దేవతలు ఉంటారు, నువ్వు వాడితే అది జరిగే ప్రమాదం ఉంది, కాబట్టి మంచి మాత్రమే మాట్లాడు. మన ధర్మంలో నీకు అంటే మీ వీళ్ళకి ఇప్పుడున్న జనరేషన్కి ఎంతవరకు తెలుసో నాకు తెలియదు, కానీ ఈ ధర్మంలో ఎంత జాగ్రత్తగా ఉంటారంటే ఎవరన్నా బయటికి వెళతాను అని చెప్తే ఆపి ఆగు, వెళ్ళి వస్తానని చెప్పు అంటారు. మెడలో ఏదైనా తెగింది అని చెప్పొద్దు, ఇది పెరిగింది అని చెప్తారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. చెడు పదం ఒక్కటి కూడా వాడరు మన ధర్మంలో. ఈవెన్ జంతు రూపంలో కూడా చెడుని మనం యాక్సెప్ట్ చెయ్యం. ఇప్పుడు కుక్కని పిల్లిని తీసుకుంటే కుక్కకి ఆస్తులు రాసిన వాళ్ళు నాకు చాలామంది తెలుసు, మనందరికీ తెలుసు. కుక్కని షికారుకి తీసుకెళ్లే వాళ్ళని చూస్తుంటాం, బెడ్ మీద పడుకోబెట్టుకున్న వాళ్ళని చూస్తుంటాం. వీళ్ళు ఆస్తులు కూడా వాటికి రాసిన వాళ్ళని కూడా నేను చాలామందిని చూశాను. అని కుక్క కూడా యజమాని పట్ల అంతే విశ్వాసంగా ఉంటుంది. యజమానికి ఏదైనా జరిగితే అవి కూడా ఏమయ్యాయో చాలామందికి తెలుసు, అంత విశ్వాసంగా ఉంటుంది. అందుకనే కుక్కని మనం యాక్సెప్ట్ చేస్తాం మన ధర్మంలో. పిల్లిని దూరంగా పెడతాం. పిల్లి ఎదురొస్తే ప్రయాణం కూడా మానేస్తాం. ఎందుకని? పిల్లివి అంటే పిండం కోరుతుంది అని ధర్మంలో ఉంది. అంటే వ్యతిరేక పదం, ఇక అది నిజంగా పిండం కోరుతుందా కాదా అని మనం తర్వాత విశ్లేషించుకుందాం. పిల్లి పిండం కోరుతుంది, కుక్క స్నేహం కోరుతుంది, కాబట్టి దీన్ని యాక్సెప్ట్ చేస్తాం, దీన్ని వ్యతిరేకిస్తాం. అంటే ధర్మంలో వ్యతిరేకత జంతు రూపంలో కూడా యాక్సెప్ట్ చెయ్యం మనం. అలాంటిది నువ్వు రత్నం సరైంది పెట్టుకోకపోతే నీకు ప్రమాదం. అరే సరైందో కాదో అసలు ఇప్పుడు ఉన్న రత్నాల్లో ఎవరి దగ్గర సరైంది ఉందో ఎంతమందికి తెలుసు చెప్పమను? తెలీదు. ఇప్పుడు 100కి 99 అని నేను అనుకున్నాను నకిలీ, ఇంకా ఎక్కువ ఉంటే ఆశ్చర్యపడక్కర్లేదు. సో ఈ నకిలీ రాళ్ళు, నకిలీ రంగు వేసినవి, సింథటిక్వి, అవి ఇవి రకరకాలు మనం అవే ఒరిజినల్ అనుకొని సంబరపడిపోతున్నటువంటి చాలామందిని మనం చూస్తూ ఉంటాం. అలాంటిది నిజంగా బై మిస్టేక్ తన కానిది ఏదన్నా పెట్టుకుంటే ఏదో జరిగిపోద్ది అని ఇలాంటి రాంగ్ మెసేజ్ సమాజంలోకి వెళ్ళడం కరెక్ట్ కాదు. నిజంగా అలాంటిది ఏదన్నా రాంగ్ పెట్టుకుంటే ప్రమాదం అనుకున్నట్లు మొత్తం దూరంగా పెట్టడం, మొత్తం దూరంగా పెట్టాలి. ఏమో బై మిస్టేక్ తెలియక నువ్వు కానీ నేను కానీ రాంగ్ వేసుకుంటే నీకు కానీ నాకు కానీ ఏదైనా ప్రమాదం జరిగితే మన వెనక ఆధారపడిన కుటుంబ సభ్యులు ఏమైపోతారు, మనం ఏమైపోతాం. సో కాబట్టి ఇలాంటి ప్రచారాలకి పులి స్టాప్ పెట్టాలి. నువ్వు సరైనది నీకు సంబంధించింది వేసుకుంటే బాగుంటావు, అది నీకు సంబంధించింది కాకపోతే వచ్చే ఇబ్బంది ఏమీ లేదు, ఊరికే షోగా పెట్టుకుంటావు. దానివల్ల ఏమో ఇప్పుడు రాయి పెట్టుకున్నావు, తెలియని ఒక మామూలు రాయి పెట్టుకున్నావు, నకిలీది పెట్టుకున్నావు, దాంతో ఏం జరుగుద్ది? నష్టం ఏం జరుగుద్ది? దాంతో నీకు నష్టం ఏం జరుగుద్ది? ఏమీ ఉండదు. అలాగే ఒకవేళ ఒరిజినల్ది పెట్టుకున్నా నీకు సంబంధించింది కాకపోయినా వచ్చే ప్రమాదం ఏమి లేదు, దానికి సంబంధించిన ఫలితాలు నీకు రాకపోవచ్చు. అసలు దానికి విలువ లేదు. అలాంటిది ఇలా భయభ్రాంతులకు గురి చేయడం తప్పు, బలహీనతల్ని క్యాష్ చేసుకోవడం తప్పు అంటాను. కాబట్టి సరైనది అడ్వైస్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడే మాటలు చెప్పండి. మనలాంటి వాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తారంటే ఏదన్నా మంచి జరుగుతుంది అని, అంతేగాని
శపించే విధంగా చెడు మాటలు మాట్లాడి అలా చేయడం, వాళ్ళ భయాల్ని క్యాష్ అది చేసుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎస్ దీన్నైతే ఖచ్చితంగా నేను ఎక్కడున్నా ఇదే చెప్తాను. ఎస్ రైట్ సార్, థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.